హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పవన్ కళ్యాణ్ గారి పైన రీసెంట్ గా సిపిఐ నారాయణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం పేరు చెప్పుకొని 3 పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేయాలి, ఎందుకంటే ఆయన సనాతన ధర్మం అని మాట్లాడటానికి అనర్హుడు. నిజంగా సనాతన ధర్మం అంటే ఏంటి? ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా ఒకే భర్త, ఒకే భార్య. అటువంటిది లేనప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అందులో పవన్ కళ్యాణ్కి అయితే అస్సలు లేదు. ముఖ్యంగా 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంటూ సిపిఐ నారాయణ గారు మాట్లాడటం జరిగింది. సో నేను దాన్ని వీడియో చేయలేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే మేము అభిమానిస్తాం, ఆయన్ని మేము అత్యంత ఘోరంగా ప్రేమిస్తాం కాబట్టి దానిపైన వీడియో చేయలేదు. కంప్లీట్లీ ఇట్స్ పర్సనల్ విషయం కాబట్టి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి రాజ్యాంగం ద్వారా కానీ, కోర్టుల ద్వారా కానీ ఒకరికి డైవర్స్ ఇచ్చేసి వాళ్ళని సెటిల్మెంట్ చేసిన తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. అలా 3 కాకపోతే 30 చేసుకోవచ్చేమో, నాకైతే తెలీదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ముచ్చటగా 3 అయితే చేసుకున్నారు. దానిపైన నేను కామెంట్ చేయడానికి సిద్ధంగా లేను కాబట్టి ఆ వీడియో నేను చేయలేను. కానీ సిపిఐ నారాయణ గారు చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు సనాతన వాదులు కొంతమంది తప్పుబడుతూ ఇష్టానుసారంగా కుక్కల్లా వాగుతూ ఉన్నారు. మరి అప్పుడు చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు సనాతని అని చెప్పుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ స్మరణ స్మరిస్తూ ఉండేది దేవుని గుళ్ళో అని చెప్పినప్పుడు, మరి సనాతన ధర్మానికి కట్టుబడి ఉండే వ్యక్తివైతే 3 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నావు అని సిపిఎన్ నారాయణ గారు అడిగారు. ఆయన ఏమి మాట్లాడారో, తన్ని ఏ విధంగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో, ఆ తర్వాత తను మాట్లాడిన మాటలేంటో ఒకసారి వినండి. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకొని 3 పెళ్లి అని చెప్పేసిన మాట పెట్టుకొని నా మీద విమర్శిస్తున్నారు. నేను దానిలోకి పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా? నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు, మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు నెత్తికి విడాకులు ఎట్లా ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్న మాట వాస్తవం, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని రోజుకి ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తండి అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమర్థించే వాళ్ళని చర్య తీసుకొని కోరుతా ఉన్నా. విన్నారు కదా, ఇప్పటికీ నారాయణ గారు అదే స్టాండ్ లో ఉన్నారు. నేను అడిగింది కరెక్టే. సనాతన ధర్మాన్ని పాటించి సనాతన సారథిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారికి సూటిగానే ప్రశ్నిస్తున్నారు ఆయన. 3 నలుగురిని చేసుకుంటే దాని సనాతనం అనరో, అక్రమ నాతనం అంటారంటూ అర్థం వచ్చేలాగా మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే మరి సనాతన ధర్మ వాదులంతా ఎందుకు పవన్ కళ్యాణ్ని ప్రైజ్ చేస్తున్నారో అర్థం కాదు, కానీ కరెక్ట్ కాదు. అతని పైన పార్వతి మెల్టను నన్ను శారీరకంగా ఫేవర్ చేయమని అడుగుతున్నాడంటూ ఫిలిం ఛాంబర్ లో కేసు పెట్టిందంటూ ఒక సీనియర్ ప్రొడ్యూసర్ మాట్లాడాడు. పూనం కౌర్ తెలుసు, ఆ అమ్మాయి కూడా ఇలా అనేసి పవన్ కళ్యాణ్ పైన నిందలు వేసింది. త్రివిక్రమ్ నా జీవితాన్ని నాశనం చేశాడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది. ఆడియో టేప్స్ అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి. మరి ఇంతగా ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు సనాతనవాదిగా? అంటే గతి లేక ఎవడో ఒకడు సెలబ్రిటీ ఉంటే అదేదో సనాతన ధర్మం పేరు చెప్పుకుని అది కొద్దిగా పాపులర్ అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్ అడుక్కుంటా ఉంటాయి కింద, మన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుకెళ్తున్నాం, ఈ నెంబర్కి ఫోన్ పే చేయండి, ఈ నెంబర్ గూగుల్ పే చేయండి అని అడుక్కునే కొద్ది చేతకాని చావలేని చెత్త యూట్యూబ్ ఛానల్ ఉంటాయి. ఆ కొడుకులకు ఉపయోగపడటానికి ప్రతి ఒక్కడు ఇందుకు కింద
సనాతన ధర్మం అనగానే టకటక కొట్టేస్తారేమో డబ్బులు, నాకు అర్థం కాదు. కింద ఫోన్ పే నెంబర్, గూగుల్ పే నెంబర్లు ఇచ్చి అడుక్కుంటారు సిగ్గు లేని ఎదవలు. మళ్ళీ నోస్తుందా నాకు? దేవుడి పేరు చెప్పి ఇంతకుముందు మన ఊర్లలో బండ్లు పెట్టుకుని సాయిబాబా విగ్రహాలు పెట్టుకుని వాళ్ళని కొద్దిగా శ్రమపడి అడుక్కుంటారు. వీళ్ళు ఈజీ యూట్యూబ్ పెట్టుకుంటే కింద స్ట్రిప్ వేసుకోవడం, సనాతన ధర్మాన్ని కాపాడుతారు, మాకు హెల్ప్ చేయండి, మేము అనుకున్న విధంగా ఫండ్స్ రావట్లేదు. ఏంద్రా మీరు అడుక్కునే వాళ్ళ బెగ్గర్స్ ఏమన్నా? ఛీ, సనాతన ధర్మం పరువు తీయకండ్రా అడుక్కొని అని అనాలనిపిస్తుంది. ఏం చేద్దాం? సో పవన్ కళ్యాణ్ గారికి నారాయణ గారు ఇచ్చిన కౌంటర్ అది. దానికి ఆన్సర్ చెప్పగలిగితే చెప్పండి, లేదంటే మూసుకొని కూర్చోండి. అంతేగాని ఎక్కువ లాగితే తెగేది మీ థర్డ్లే, అర్థం చేసుకోండి. సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ ఊగిపోతూ ఉంటే, సిపిఐ నారాయణ గారు మాత్రం సనాతన ధర్మాన్ని ఎవడైతే వ్యతిరేకిస్తారో వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పే హక్కు పవన్ కళ్యాణ్కి ఎవడిచ్చాడు? నిజంగా సనాతన ధర్మాన్ని ఎవడైతే ఫాలో అవుతూ ఉన్నారో వాడిని అరెస్ట్ చేయాలి. అందుకోసమే పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మం పేరు చెప్పి ఆడవారి అస్తిత్వానికి, ఆడవారి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటూ సిపిఐ నారాయణ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తీరాలి, ఇది సెక్యులర్ రాజ్యం, ఇక్కడ సెక్యులర్స్ అంతా ఒక తాటి మీదకి వచ్చి దీనిపైన బలంగా కూర్చోవాలంటూ మాట్లాడటం జరిగింది. నిజంగానే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తారంటారా? ఉత్తుత్తి సనాతన్ని అరెస్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.